హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద ట్రైలర్ ఆఫ్ ద మూవీ 'మిరాయ్' యాక్టెడ్ బై తేజ సజ్జా గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఫ్రెండ్స్, నేను వైజాగ్లో చిత్రాలయ మాల్లో సెకండ్ ఫ్లోర్లో దర్ఫీ అని ఒక కేఫ్ని అయితే ఓపెన్ చేశాను. సో చాలా అంటే చాలా ఫెంటాస్టిక్ ఫుడ్ ఉంది అక్కడ. అండ్ కాఫీస్లో కూడా చాలా యూనిక్ వెరైటీస్ ఆఫ్ కాఫీస్ ఉన్నాయి. సో ఎవరైతే కెఫే లవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రండి. యూనిక్ కాఫీస్ ఉన్నాయి, యూనిక్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ట్రై చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి. మొజిటోస్, మాక్టైల్స్, మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, చికెన్, వెజ్, క్రాబ్ లాలీపాప్ ఇలాంటివన్నీ ఉన్నాయి మన దాంట్లో. సో రకరకాల థింగ్స్ అయితే ఉంటాయి మన దాంట్లో. యూ కెన్ ట్రై ఆల్ దోస్ థింగ్స్. అదే కాదు, మన దగ్గర పేస్ట్రీస్, తిరామిసు లాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి. మాచా కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర. సో యూ కెన్ ట్రై ఆల్ దోస్ థింగ్స్. అండ్ ఈవెన్ న్యూటెల్లా బర్గర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో రండి, ట్రై చేయండి. అడ్రస్ గుర్తుంది కదా, జగదాంబ థియేటర్ పక్కన చిత్రాలయ మాల్ సెకండ్ ఫ్లోర్. డోంట్ ఫర్గెట్ టు విజిట్. ఏదైనా మూవీ చూసేటట్టయితే చిత్రాలయ మాల్కి, జగదాంబకి, మెలోడీకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అవి చూసుకొని అలాగా డైరెక్ట్గా కేఫేకి అయితే వచ్చేసేయండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఇంకా 'మిరాయ్' ట్రైలర్ గురించి చెప్పాలంటే ఏముందబ్బా అసలు. ట్రైలర్ అయితే మాత్రం నిజంగా చెప్తున్నా, ట్రైలర్కి లిటరల్లీ గూస్ బంప్స్. అసలు చాలా షార్ట్స్ ఉన్నాయి గూస్ బంప్ స్టఫ్ మొత్తం ట్రైలర్లో. 0.25xలో పెట్టి చూసినా కూడా అర్థం కానంత డీటెయిలింగ్ ఉంది సినిమాలో. అది మొత్తం మూవీ చూస్తేనే అర్థమవుతుంది. అంత ఎక్స్ట్రాడినరీ డీటెయిలింగ్ ఉంది సినిమాలో. చాలా హ్యూజ్ కాన్సెప్ట్ ఇది. ఇది చిన్న కాన్సెప్ట్ అయితే కాదు ఇది ఖచ్చితంగా. అండ్ ఇలా చూస్తూ ఉంటే ఏమో 'మిరాయ్' అనేది ఒక సింగిల్ పార్ట్ సినిమా కింద ఎండ్ అవుతుందా, లేక 2 పార్ట్స్ మూవీ కింద వస్తుందా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా హ్యూజ్ స్టోరీ ఉంది సినిమాలో. చాలా హ్యూజ్ స్టోరీ ఉంది. సో మరి ఏంటో ఎలాగా మేనేజ్ చేస్తారు ఒకవేళ సింగిల్ మూవీ అయినట్టయితే అనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే యూనో ప్రతి ఒక్కరికి ఒక పర్స్పెక్టివ్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ యూనో ఆ మోటివ్స్ ఉన్నాయి. ఆ మోటివ్స్ యొక్క ఫేస్ ఆఫ్ ఉంది. ఒక సేవింగ్ ఉంది. చాలా ఉన్నాయి. తెలుస్తుంది కదా మనకి ఆ 9 గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఉన్నాయి. అండ్ ఇవి మాత్రమే కాదు, మనకు బేసిక్‌గా టీజర్‌లో ఏవైతే కొన్ని షార్ట్స్ చూపించారో అశోకుడి యుద్ధానికి సంబంధించిన విజువల్స్ అవన్నీ ఉంటాయి. అంటే ఆ ఫ్లాష్ బ్యాక్ పాయింట్ ఉంటది. ఆ స్టోరీ టెల్లింగ్ ఉంటది. ఆ డీటెయిలింగ్ ఉంటది. ప్రతీదీ కూడా. అండ్ 'మిరాయ్' అనే ఒక ఆయుధం గురించిన డీటెయిలింగ్ ఉంది. అదేమో త్రేతాయుగం నాటిదన్నట్టుగా మధ్యలో రాముల వారి దర్శనం ఉంటోంది మనకి ఈ సినిమాలో. అది ఇంకా నెక్స్ట్ లెవెల్ స్టఫ్. బేసిక్‌గా టీజర్‌లో మనకి పాదాల షాట్ చూపించారు కదా! సో ఇక్కడ మనకి క్లియర్‌గా రాముల వారి సహాయం కావాలన్నట్టు చూపించారు. అండ్ ఆ లాస్ట్‌లో ఏదైతే తేజ సజ్జా గారు ఇలాగా ఆయుధాన్ని పట్టుకొని ఉన్న టైంలో పక్కన రాముల వారి విగ్రహం అక్కడ రాయి మీద చెక్కి ఉండడం, రాముల వారి రూపం, ఇవన్నీ కూడా ఏంటంటే మైండ్ బ్లోయింగ్ రిఫరెన్సెస్. అట్ ద సేమ్ టైం గూస్ బంప్స్ ఇచ్చే హై లెవెల్ సీన్స్. అంటే టూ మచ్ హై ఇస్తాయి. అందువల్ల ఇవి హై లెవెల్ సీన్స్ అనమాట ఇవి. అలా ఉంది నిజంగా చెప్తున్నా. అసలు ఫెంటాస్టిక్ అసలు. విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్. బేసిక్‌గా ఈ సినిమా బడ్జెట్ ఏదైతే ఉందో దానికి అండ్ వాళ్ళు ఇచ్చిన అవుట్‌పుట్‌కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. టాప్ నాచ్ కంటెంట్ అయితే డెలివర్ చేశారు ట్రైలర్‌లో. అదే అంటే మూవీ మొత్తం అదే ఉంది కాబట్టి తెలుస్తోంది మనకి స్పష్టంగా. చాలా అంటే చాలా టాప్ నాచ్ ఉంది మొత్తం అంతా కూడా. అండ్ కొన్ని సీన్స్ లిటరల్లీ అసలు చాలా రియలిస్టిక్‌గా కూడా ఉన్నాయి. అండ్ అవి పవర్స్ ఓరియెంటెడ్ అని తెలుస్తున్నప్పటికీ కూడా అవన్నీ వీఎఫ్ఎక్స్ అని తెలుస్తున్నప్పటికీ కూడా అవి ఎంత న్యాచురల్‌గా ఉన్నాయంటే అంత న్యాచురల్‌గా ఉన్నాయి. అసలు లిటరల్లీ టూ గుడ్ అని చెప్పొచ్చు నన్నడిగితే. అసలు ఒక యాస్పెక్ట్ అని కాదు. విజువల్స్ టాప్ నాచ్ ఉన్నాయి. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అండ్ వాళ్ళని చూజ్ చేసుకున్న విధానం కూడా చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంది. యాక్షన్ బ్లాక్స్ ఫెంటాస్టిక్ ఉండబోతున్నాయి అనిపిస్తోంది. యాక్షన్ కొరియోగ్రఫీ చాలా డిఫరెంట్‌గా అనిపిస్తోంది. అండ్ ఆ పవర్, ఆ 'మిరాయ్' పవర్ ఏదైతే ఉందో దాన్ని యుటిలైజ్ చేసిన విధానం 100% పర్ఫెక్ట్ వేలో ఉండబోతుంది అనిపిస్తోంది మూవీలో. చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. చెప్పలేకపోతున్నా. మనోజ్ గారి క్యారెక్టరైజేషన్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా డిజైన్ చేశారు. అదొకటి తెలుస్తోంది. ఇటు తేజ 'మిరాయ్' వర్సెస్ మనోజ్. మనోజ్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి. బ్లాక్ స్వాడ్. సో దాని నుంచి వచ్చే ఆ పవర్ ఏదైతే ఉందో అది. సో ఈ రెండిటి మధ్య యుద్ధం. చాలా అంటే అదే చెప్తున్నా కదా! ఆ ట్రైన్ సీన్స్ గానీ, అండ్ ఆ ట్రైన్‌ని ఆపడానికి ప్రయత్నిస్తున్న సీన్ గానీ, బ్రిడ్జ్ మధ్యలో కూలిపోయింది. సో ట్రైన్‌ని ఆపడానికి ట్రై చేస్తున్నారు. సో ఆ 'మిరాయ్' ఆయుధంతో ఆ సీన్ గానీ, 2 గూడా అసలు మొత్తం అన్నీ గూడా. అసలు ఏందో మొత్తం బ్రెయిన్‌లో మొత్తం ట్రైలర్ అలా తిరుగుతూ ఉంది కళ్ళ ముందు. నాకు తెలిసి ఇంకొక 2 రోజులు పడతదేమో
కళ్ళ ముందు నుంచి ఆ ట్రైలర్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పక్కకి జరగడానికి, మళ్ళీ రియాలిటీ మాత్రమే కళ్ళ ముందు కనపడడానికి. ఎందుకంటే అంత ఇంపాక్ట్ ఇచ్చింది ట్రైలర్ అయితే మాత్రం. లిటరల్లీ టూ గుడ్. అండ్ దీని రిలీజ్ కూడా వరల్డ్ వైడ్ రిలీజ్ ఈ సినిమాది, అంటే ఇండియాలో మిగతా లాంగ్వేజెస్‌లో రిలీజ్ కూడా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ చేస్తున్నాయి. హిందీలో ధర్మ ప్రొడక్షన్స్ చేస్తున్నాయి. అండ్ తమిళ్‌లో ఏజీఎస్ వాళ్ళు చేస్తున్నారు. కన్నడలో హోంబాలే వాళ్ళు చేస్తున్నారు. మలయాళంలో గోకులం వాళ్ళు చేస్తున్నారు. సో, అసలు పాన్ ఇండియా రిలీజ్ కూడా పీక్ లెవెల్ వాళ్ళతో కొలాబ్ అయ్యారనమాట. సో, అది కూడా నిజంగా ఫెంటాస్టిక్ స్టఫ్ అని చెప్పొచ్చు. సో, 2 గూడా అబ్బా! సో, అంటే వాళ్ళకి ఏ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉండకపోతే వీళ్ళందరూ వస్తారు చెప్పండి డిస్ట్రిబ్యూషన్‌కి. సో, నైస్, ఫెంటాస్టిక్ అసలు. సో, 'తేజ సజ్జా' గారు అప్‌కమింగ్ పాన్ ఇండియన్ స్టార్ తెలిసిపోతోంది. సో, ఇలాగే ఆయన కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో ఎళ్తూ ఆ 'జాంబీ రెడ్డి 2' గూడా వస్తుందన్నారు. సో, అది మళ్ళీ పీపుల్ మీడియా వాళ్ళతోని. సో, 'జాంబీ రెడ్డి 2' అనేది వచ్చిన తర్వాత అది ఇంకా నెక్స్ట్ లెవెల్‌కెళ్ళొచ్చు నాకు తెలిసి. సో, లెట్స్ సీ, చూడాలి ఏంటనేది. ఇంకా డెఫినిట్‌గా చాలా యూనిక్ కాన్సెప్ట్స్‌తో పాన్ ఇండియా వైడ్ అదరగొడుతున్నారు. అదైతే మాత్రం క్లియర్. 'హనుమాన్' యాక్చువల్‌గా సెన్సేషన్ అది. 'జై హనుమాన్' రిలీజ్ అయినప్పుడు అది ఇంకా పెద్ద సెన్సేషన్ అవుతది. అందులో నో డౌట్. ఇంకా తర్వాత ఆ 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్' ఏదైతే ఉందో అవన్నీ రిలీజ్ అయ్యే టైంకి డెఫినిట్‌గా హీ విల్ బి ఆన్ నెక్స్ట్ లెవెల్ పొజిషన్ తెలిసిపోతుందది చాలా క్లియర్‌గా. ఆ స్క్రిప్ట్ సెలక్షన్ అంతా కూడా అసలు టూ గుడ్. అంటే వాట్ ఏ కైండ్ ఆఫ్ సినిమాస్ అనేవి పీపుల్‌కి కావాలో ఆ కైండ్ ఆఫ్ సినిమాస్‌తోనే వస్తున్నారు. ఆ కైండ్ ఆఫ్ కంటెంట్స్, ఆ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్‌తో వస్తున్నారు. ప్రతి సినిమా ఒక యూనిక్ కాన్సెప్ట్ అన్న ఫీల్ వస్తోంది ఆయనది నిజంగా చెప్పాలంటే. ఆయనది ఫస్ట్‌లో ఒక సినిమా ఉంటది. అదేంటది 'టైమ్ డైలేషన్'. ఆ కాన్సెప్ట్ సినిమా గాని, అది పేరు గుర్తురాట్లే టక్కన. అది గాని, తర్వాత 'జాంబీ రెడ్డి' గాని, తర్వాత 'హనుమాన్' గాని, ఆయన తీసిన అన్ని సినిమాలు కూడా చూసుకుంటే అన్నీ కంటెంట్ ఓరియెంటెడ్, కాన్సెప్ట్ ఓరియెంటెడ్. సో, డెఫినిట్‌గా పీక్‌లోకెళ్తారనడంలో అసలు ఏ డౌటు లేదు. అది నాకు క్లియర్ కనబడుతుంది యాక్చువల్లీ. అండ్ ఇంకా మళ్ళీ ట్రైలర్ గురించి చెప్పాలంటే మాత్రం ఫెంటాస్టిక్, అసలు స్పీచ్‌లెస్ ట్రైలరు నిజంగా చెప్తున్నా. సో, పీక్స్ అసలు. ఇదైతే మాత్రం క్లియర్. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 12 చేశారు. ఏమో సెప్టెంబర్ 5 మరీ టూ మచ్ సినిమాలో ఉన్న ఫీలింగ్ వచ్చిందేమో వాళ్ళకి గూడా. సో, సెప్టెంబర్ 12కైతే పోస్ట్‌పోన్ చేశారు. సో, అదైతే క్లియర్. సో, ఓకే. లెట్స్ సీ, చూద్దాం ఏం చేస్తారో. మరింకా మాక్సిమం ఆ డేట్‌కే వచ్చేస్తారులెండి. ఇంక మళ్ళీ పోస్ట్‌పోన్‌మెంట్ ఏమి ఉండకపోవచ్చు. ఇది యాక్చువల్‌గా ఎప్పుడో ఏప్రిల్‌లో రావాల్సిన సినిమా. సో, డ్యూ టు సమ్ వీఎఫ్ఎక్స్ ఇష్యూస్ అది డిలే అయింది. అండ్ ఈ సినిమా అండ్ 'రాజా సాబ్' వల్ల 'గూఢచారి 2' డిలే అయింది. సో, అది మనకు తర్వాత మాట్లాడుకుందాంలెండి. సో, ఓకే. ఎనీహౌ మొత్తానికి ఇది ఇప్పుడు రిలీజ్ అయిపోతుంది. సో, నెక్స్ట్ 'రాజా సాబ్', ఆ నెక్స్ట్ 'గూఢచారి 2' వరుసగా ఒక లైనప్‌లో వచ్చేస్తాయి. అది మరి సిట్యుయేషన్ అనమాట. సో, దాట్స్ ఇట్ గైస్. అసలు ట్రైలర్ అయితే మాత్రం అబ్సల్యూట్ బీస్ట్ అసలు. దీని గురించి మనం డీటెయిలింగ్ వీడియో కూడా సెపరేట్‌గా చేసుకోవాలి. ఒక హిడెన్ డీటెయిల్స్ వీడియో అయితే చెయ్యాలి మనం. ఎందుకంటే చాలా అవసరం దీనికైతే మాత్రం. అది కళ్ళకి కట్టినట్టు కనబడుతుంది. ఈ డీటెయిలింగ్ అవసరం అని చెప్పి. సో, దాని గురించి మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో ట్రైలర్ కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకైతే ఫెంటాస్టిక్ ట్రైలరు. సో, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే డెఫినిట్‌గా అందరికీ షేర్ చేయండి. అంటే ఈ రివ్యూ నచ్చినట్టయితే. ఏదో ఒక ట్రెండింగ్ వీడియోలు చేసి అది కూడా వచ్చేస్తుంది నోటికి, ఏమనుకోవద్దు. సో, అదే షేర్ చేయండి మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ లైక్ ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టా వీటన్నిటిలోని కూడా. అండ్ ఎప్పటికైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఆ పక్కనే ఉన్న ఆ గంట సింబల్ కూడా కొట్టేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరస్ మాత్రం ఎక్కడో వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.